పాప సినిమా చాలా బాగున్నది. లాస్ట్ ఎండింగ్ చాలా ఏడుపుగా వస్తుంది. చాలా బాగుందండి. మంచిగా మార్కెటింగ్ చేసి అందరు చూడదగ్గ సినిమా. మన తెలుగు వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. సో అందరూ ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్. నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు మూవీ మాత్రం. లైక్ వాళ్ళ సన్ ఫాదర్ సెంటిమెంటు, వైఫ్ సెంటిమెంటు చాలా చాలా బాగుంది. సాంగ్స్ ఆల్మోస్ట్ ఆల్ ద సాంగ్స్ లైక్ చాలా చాలా బాగున్నాయి. లిరిక్స్ కూడా అందరు దయచేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది. పాపా చిత్రం చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో అంటే షోలు పడడమే కష్టంగా ఉందండి సినిమాలో. అంటే పెద్ద సినిమాలో సైతం కూడా షోలు పడడం కష్టంగా సమయంలో ఇది 236 థియేటర్లో ఈ పాపా చిత్రం రిలీజ్ అయింది. ప్రతి థియేటర్లో షో పడ్డది. అత్యంతగా సక్సెస్ఫుల్గా ఈ చిత్రం రన్ అవుతుంది. తమిళ్లో ఎలాగైతే ఆదరించారో తెలుగు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు శశి గారికి ఈ సినిమా ఇచ్చినటువంటి అవకాశానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నీరజ మేడం కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా మంచి చిత్రాన్ని, ఒక హార్ట్ టచింగ్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అయినటువంటి శ్రీమతి నీరజ గారిని, శశికాంత్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటీవల కాలంలో చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో నేను మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాని విడుదల చేసినటువంటి మినిమం గ్యారంటీ మూవీస్ అధినేత శ్రీ అచ్చిబాబు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే నారాయణ గారిని కూడా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ, ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. అట్లీ ఈ సినిమా ఒక రాజు ఒక రాణి ఆ రేంజ్లో ఉంది ఈ సినిమా. పర్ఫార్మెన్స్లో అసలు చాలా ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఈవెన్ ఆ కుర్రాడు పర్ఫార్మెన్స్ కానీ, ఆ కొలీగ్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆఫీస్ సీన్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో కంట నీరు పెట్టకుండా ఎవరు ఉండలేరు. అంత అంటే గుండెల్ని మెలిపెట్టేసే అంత గొప్పగా తీసాడు గణేష్ అని అతను డైరెక్టర్. చాలా చాలా ఎక్సలెంట్ సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇంకా నేను ఆ మూవీ ఇదిలోంచి బయటికి రాలేదండి. చాలా ఎమోషనల్ అయ్యాను ఈ మూవీ చూసి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక మూవీ చూసి దాన్ని ఇంటి వరకు మనం తీసుకెళ్లేంత గుర్తుపెట్టుకునేటువంటివి ఏమి ఉండట్లే అంశాలు. ఈ మూవీ చూసినప్పుడు అంటే ఇంకా నాకు ఆ మూవీ తాలూకు ఇది తగ్గలేదన్నమాట. అంటే ఒక మంచి మూవీ చాలా రోజుల తర్వాత వచ్చింది అండ్ నాకు పూర్తిగా దీని గురించి తెలియదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇది తమిళ్ డబ్బింగ్ మూవీ అని దీని డీటెయిల్స్ నాకు తెలిసింది. అయితే సినిమా చాలా బాగుంది. ఈ రోజుల్లో ఆవేశపడి తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఆ తర్వాత పిల్లల్ని కనడాలు, వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు యూత్. అలా కాకుండా ఎక్కడికక్కడ అసలు వాళ్ళు ఏమవుతుంది ఈ జంట పరిస్థితి అనేది అంటే మనకి ఒక చిన్న సస్పెన్స్ లాగా ఏం జరుగుతుందనేది తెలియకుండానే ఎమోషన్ని కూడా యాడ్ చేస్తూ చివరి వరకు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అంత గుండె బరువెక్కించే విధంగా ఉంటుంది సన్నివేశం అని చెప్పి. ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ సీన్ చూస్తే కంటతడి పెట్టి బయటకు వస్తారు. ఈవెన్ నేను కూడా, నాకు కూడా చాలా కళ్ళమటి నీళ్ళు వచ్చి ఇంకా నేను బయటకు రాలేదు దాని నుంచి. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్క యూత్ చూడాలి. తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాదు, ఆ ప్రేమని ఏదైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ఆ ప్రేమని నిలబెట్టుకోగలగడం కూడా చాలా గ్రేట్ అండి. ఇది డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ స్టోరీ ఎవరు అందించారో వాళ్ళు చాలా చక్కగా దీన్ని స్క్రీన్ ప్లే చేశారు. మరి తెలుగు రైట్స్ తీసుకున్నటువంటి నీరజ గారు అండ్ సార్ పేరు శశికాంత్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరూ థియేటర్స్కి రండి, ఈ సినిమాని చూడండి. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది, పాటలు కూడా చాలా బాగున్నాయి, చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఆల్ ది బెస్ట్. థియేటర్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి ధన్యవాదాలండి. చాలా కష్టపడి ప్రేమతోని దగ్గరుండి ఏరి కూర్చి లిరిక్స్ కానీ సాంగ్స్ కానీ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా 3-4 సార్లు స్క్రాచ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసామండి సినిమా. ఎందుకంటే ఒక నేటివ్ తెలుగు సినిమా చూస్తే ఎంత ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ కోసం అని చెప్పి చాలా కష్టపడినాము. ప్లస్ ఇది ప్రత్యేకించి ఈ జోనర్ ఆ జోనర్ అని కాదండి, ఏజ్ గ్రూప్ కూడా లేదండి. ఎందుకంటే మా మదరు ఫస్ట్ టైం చూసినప్పుడు రా ఫుటేజ్ చూసినప్పుడు, తమిళ్లో కానీ తెలుగు రా ఫుటేజ్ చూసినప్పుడు ఇది ఆమె వయసు 70 ఏళ్ళు ఉంటుందండి. ఇదేం సినిమా అసలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి తిట్టారు. తర్వాత నేను అంతా థియేటర్కి వచ్చి చూపించాక అసలు ఎంత మంచి సినిమా చేసావు, నువ్వు మంచి సినిమా తీసావు, చాలా బాగుంది సినిమా అని చెప్పేసి అన్నారు. సో అంటే ఈ ఒక 70 ఇయర్స్ ఏజ్కి కానీ, ఒక 50 ఇయర్స్ ఏజ్కి కానీ, ఒక 30 నుంచి
15 years ఏజ్ రెస్ట్రిక్షన్ అంటూ లేదండి. ప్రతి వాళ్ళకి నచ్చిన చిత్రం. అందులోని 9 సాంగ్స్ ఉన్నాయండి. 9 సాంగ్స్ ఉన్నాయా అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు, కానీ మీరు లెక్క పెట్టుకోండి 9 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఆ సాంగ్స్ ఎలా వచ్చాయి ఎలా పోయాయి కూడా తెలియకుండా వెళ్ళిపోయాయండి. అంటే సినిమా స్క్రీన్ ప్లే అంతర్లీనంగా సాంగ్స్ అన్నీ వెళ్ళిపోయాయండి. అది నేను కూడా ఫస్ట్ చూసి 7 సాంగ్స్ అని అనుకున్నాను, తర్వాత అన్నీ లెక్క పెట్టి చూస్తే 9 సాంగ్స్ అండి. ఈ సినిమాని మీరు ప్రేక్షకులందరూ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. భాషతోనూ ఇది చిన్నదా పెద్దదా అని దాంతో సంబంధం లేకుండా మంచి కథ ఉంటే మేము ఏదైనా ఆదరిస్తామని తెలుగు ప్రజలు ఇంకోసారి నిరూపించారు. ఈ ఆదరణ ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. అట్లాగే థియేటర్ ఓనర్స్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళ సహకారాలు కూడా ఇట్లాగే ఉండాలి మాకు అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.